ముఖ్యంగా నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి వేలాది వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా వందనాలు. పెద్దలకి వందనాలు. నేను ఈరోజు చెప్పుచున్న మాట సిలువలో పలికిన మూడవ మాట, అతి శ్రేష్టమైన మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాల ప్రకారం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల కొరకు సేవ చేసి ఉన్నారు. అడ్రంగ పని చేయడం, వాళ్ళ ఇంట్లో సేవకునిగా ఉండి ఉన్నారు. తర్వాత 3.5 సంవత్సరాలు తన పరలోకపు తండ్రి రాజ్య విస్తరణ కొరకు ఈ లోకంలో ఎంతో పాటుపడి ఉన్నారు. సో మనం ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చి, తాను ప్రేమించిన శిష్యుడు అనగా యోహాను గారికి తన స్థానాన్ని ఇచ్చి అతని ప్రేమను తన తల్లికి తన తరపున చూపి ఆదరించుట. సో తను ఈ భూలోకంలో ఉండరు కాబట్టి తను ఎంతో ఇష్టమైన తన శిష్యుడైన యోహాను గారికి తన స్థానాన్ని ఇచ్చారు, తన తల్లిని చూసుకోమని. ఎందుకు యోహాను గారికి ఇచ్చి ఉన్నారంటే, గొల్గోతా అనే కొండ మీద యోహాను ఒక్కడు మాత్రమే ఆయనతో ఉన్నాడు. కష్టకాలంలో యోహాను గారు యేసుప్రభు గారితో ఉన్నారు కాబట్టి దేవుడు విడవలేదు. మనం ఎవరికైనా ఏదైనా చిన్న హెల్ప్ చేస్తే వాళ్ళు మేబీ మనల్ని చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ మనం యేసుప్రభు వారికి అలా చేసి ఉంటే ఆయన జీవితాంతం మనల్ని సుఖంగా చూస్తారు. సో ఆ విధంగా యోహాను గారు ఆయన తల్లిని సొంత తల్లిలాగా చూసుకున్నారు కాబట్టి 100 సంవత్సరాలు పైగా యోహాను గారు బ్రతికి పద్మాసు దీపంలో ప్రకటన గ్రంథం రాయడానికి ఆయన కృప చూపించాడు దేవుడు. సో ఆ విధంగా మనం ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన 4 విషయాలు ఏమిటంటే, ఫస్ట్ మాట వచ్చి కానాను వివాహం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదన్నాడు. అప్పటికి ఇంకా దేవుని సమయం ఇంకా రాలేదు కాబట్టి యేసుప్రభు వారు ఆ సమయంలో అలా చెప్పి ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ వచ్చి యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మనం ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నామంటే రాకడకి దగ్గరలో ఉన్నాము. ఇది వరకు ఇప్పుడు సపోజ్ ఒక బౌల్లో వాటర్ సగం ఒక 5 మినిట్స్లో నిండిందంటే ఇంకో సగం 2.5 మినిట్స్లో నిండిపోద్ది సైంటిఫికల్ ప్రకారం. సో 1900 సంవత్సరాల వరకు భూలోకంలో అసలు ఇంప్రూవ్మెంట్ లేదు, సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. కానీ 1901 నుంచి ప్రజెంట్ వరకు ఈ జరిగిన 127 సంవత్సరాల్లో మనం చాలా ఇంప్రూవ్మెంట్ని చూసాం. సో దానికి కారణాలు ఏంటంటే, మన దేవుని అక్కడికి దగ్గరలో ఉన్నాం. మనం ఇప్పుడే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది జీవించడం వల్లనే మన నిత్యరాజ్యంలోకి చేర్చబడ్డాము. రానున్న రాజ్యాల్లో మనకి ఇలా ప్రార్థన చేసుకోవడానికి కూడా మనకి స్థలాలు దొరకవు. మనం వాక్యం వినడానికి పాస్టర్లు ఉండరు. బైబిల్ చదవాలన్నా కూడా బైబిల్ ఉండదు. మనం ఇప్పటి నుంచే సిద్ధపడాలి. మనం ఇప్పటి నుంచి సిద్ధపడకపోతే ఆ రోజు మనం పరలోకంలోకి ఎత్తబడలేం. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న గుర్తులన్నీ కూడా కేవలం దానికి ఆనవాళ్ళు మాత్రమే. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు, ఏ రాత్రి అయినా రావచ్చు. మనం ఎంత త్వరగా మనం దేవుణ్ణి ఆరాధించుకొని, దేవుని తెలుసుకొని, వాక్యం చదివి బైబిల్ చదువుతామో మనం అప్పుడే త్వరగా ఎత్తబడతాం. నెక్స్ట్ మూడవది వచ్చి యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నా అని మరియతో అన్నారు. మరియా యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది, కానీ సమాధిలో ఎవరూ లేరు. అప్పుడు యేసుప్రభు గారిని మరియా చూచి తోటమాల అనుకొని, అయ్యా, యేసుప్రభు గారు నువ్వు ఏమైనా తీసుకెళ్ళావా అని అడుగుతారు. దానికి కారణం, కానీ అక్కడ యేసుప్రభు గారు సమాధిలో ఉండరు, ఆయన తోటమాలలా కనబడతారు. అప్పటికే యేసుప్రభు వారు 3వ రోజున తిరిగి లేచి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ 4వ మాట వచ్చి యోహాను సువార్త 19వ అధ్యాయం 26, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తల్లితో లాస్ట్ సిలువ మీద చెప్పిన మాట. మనం ఈ 3వ మాట ద్వారా మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది 3 మాటలు. ఫస్ట్ది వచ్చి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. మనకి దేవుడు సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషేకి. అందులో ఫస్ట్ వన్ వచ్చి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సెకండ్ వన్ వచ్చి, నీవు నీ నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం ప్రకారం
నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపవలెను. సో ఆయన సిలువలో పలికిన 3వ మాట ప్రకారమే చేసి ఉన్నారు. మనం మన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి. వాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే, మనం ఈ టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్ అయ్యాం. మనం ఈజీగా మన తల్లిదండ్రులు మోసం చేసేయగలం. వాళ్ళకి తెలియని టెక్నాలజీ కూడా మనకు తెలుసు, కానీ మనం అలా చేయకూడదు. మనం మన దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. తల్లిదండ్రులని సన్మానించలేకపోతే మనం అసలు దేవుని రాజ్యంలోకి చేర్చబడలేము. వాళ్ళని ఎప్పుడూ మనం చూసుకుంటూ ఉండాలి. మన కోసం వాళ్ళు మన జాబ్ వచ్చే వరకు వాళ్ళు ఎంతో కష్టపడతారు. మనకు జాబ్ వచ్చాక కానీ వాళ్ళు ముసలి వయసులో వాడు నడవలేనప్పుడు కూడా మనం వారి కొరకు సేవలు చేయాలి. సెకండ్ వన్ వచ్చి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 23-22 అధ్యాయం ప్రకారం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. నీ తండ్రి యొక్క ఉపదేశములను వినాలి. నీ యొక్క పరలోకపు తండ్రి కానీ నీ యొక్క సొంత తండ్రి కానీ చెప్పే మాటలు నీవు అంగీకరించాలి. నీ తల్లిని మాత్రం నువ్వు ఎప్పుడూ విడవకూడదు. ఆమె ముసలి వయసులో కూడా నీవు ఆమెకు సహాయం చేయాలి. ఆమె పట్ల నీవు ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి, మనము అనేక మందికి వెలిగిన వారి వలె ఉండాలి. సామెతలు 20:20 ప్రకారం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవను. మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులని తిట్టకూడదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే చాలామంది కొడుతున్నారు కూడా, కానీ అవైతే మనం చేయకూడదు. మన తల్లిదండ్రులు మనం చూడలేకపోతే పరలోకపున తండ్రి మనల్ని విసర్జిస్తాడు. సో మనం మన తల్లిదండ్రులని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం సపోజ్ ఒకవేళ నైట్ టైము బైక్ మీద వెళ్తుంటే, సపోజ్ లైట్స్ లేవంటే మనకి కారు చీకట్లో బండి ఎలా నడపలేము, అలాగే మన జీవితం కూడా ఆ విధంగానే అవుతుంది. మన తల్లిదండ్రుల పట్ల మనం సేవలు చేయకుండా వారిని సరిగ్గా చూసుకోకుండా ఉంటే. అలాగే ఇప్పుడు ఒక తేలు లైఫ్లో ఒకసారి పిల్లల్ని పెడుతుంది. ఇంచుమించు ఒక హండ్రెడ్స్ అలా పెడుతుంది అనమాట. కాకపోతే అది ఏం చేస్తుందంటే, ఆ పిల్లలన్నింటిని కూడా తన ఈపు మీద పెట్టుకొని తీసుకెళ్తుంది. అవి ఏం చేస్తాయంటే, చిన్నపిల్లలు కాబట్టి వాటికి ఆకలిగా ఉంటాయి, అక్కడ ఆపదు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళే వరకు. సో తన ఈపునే అవి తినేస్తూ ఉంటుంది అనమాట. కానీ అయినా కూడా ఆ తల్లి తేలు ఆ బాధను భరిస్తూ ఒక సేఫ్ ప్లేస్కి వెళ్ళేంత వరకు కూడా, రీచ్ అయ్యేంత వరకు కూడా వారి పిల్లలు అవి తింటూ ఉన్నా కూడా వాటిని అవి సేవ్ చేసి ఒక సేఫ్ ప్లేస్లో పెడతాయి. సో ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు కూడా సిలువలో ఎంతోగానో కొట్టబడిన, తిట్టబడిన, ఉమ్మివేయబడినా కూడా మన కోసం ఆయన మరణించారు, తిరిగి లేచి ఉన్నారు. సో మనం లాస్ట్గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మన కొరకు నాగలి చావలే దున్నబడి ఉన్నారు. ఆయన మన తండ్రి మన కొరకు చనిపోయి ఉన్నారు. మనం రాకడలో ఎత్తబడే వరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని నిజమైన దేవుడిగా అంగీకరించాలని ఈ చిన్న వాక్యం ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఆమేన్.